న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వాన ప్రభావం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మునుపెన్నడూ చూడని భయానక వాతావరణం నెలకొంది. రోడ్లపైనే కృష్ణా నది పారుతుందా అనేంతలా వర్షం కురుస్తుంది. ఎటు చూసినా మోకాళ్ల లోతుపైనే వరద నీరు రావడంతో జనాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు పేక మేడల్లా కొండ చర్యలు కూలిపోతున్నాయి. నెల రోజుల్లో కురవాల్సిన వాన ఒక్క రోజులోనే కురిసిందా అనేట్లుగా పరిస్థితి మారింది. దీంతో బెజవాడ గజగజలాడుతోంది. వర్ష ప్రభావిత ప్రాంతాలను రెడ్ జోన్ గా వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలోని వాయుగుండం విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వాయుగుండం తీరం దాటడంతో చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం దాటికి ఏపీలో అన్ని జిల్లాల్లోనూ వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లాలో మాత్రం రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విజయవాడ నగరం పరిస్థితి దారుణంగా మారింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. నిడమనూరు నుంచి టంకసాల వరకు జాతీయ రహదారి నీట మునిగింది. బెంజ్ సర్కిల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పొట్టిపాడు టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ద్విచక్ర వాహనదారులు రోడ్లపైకి రావద్దని పోలీసులు హెచ్చరించారు. వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని కూడా అలర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్కాట్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని సూచించారు. వీవీఐపీలను బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. బెజవాడ వచ్చే వాహనాలను దారి మళ్లించాలని సూచనలు చేశారు. ఇక బెంజ్ సర్కిల్ నుంచి ఆటోనగర్ వరకు ఎంజీ రోడ్ పై ట్రాఫిక్ స్తంభించింది. మొగల్ రాజపురంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పాత బస్తీలో అవుట్ఫాల్ డ్రైన్ పొంగడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. నిడమనూరు నుంచి టంకసాల వరకు జాతీయ రహదారి నీట మునిగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని నల్ల చెరువుకు గండిపడింది. దీంతో ఆయకట్టు కింద పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. భారీ వరదలతో గ్రామస్తులు వణికిపోతున్నారు. నూజివీడు పట్టణంలో పెద్ద చెరువుకు గండిపడడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. సమీపంలో నివసిస్తున్న పేదలు వరదల్లో ఇరుక్కుపోయారు. పెద్ద పెద్ద మేకుల సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పెద్ద తాడు సాయంతో రోడ్లు దాటి రక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సర్కస్ లో ఫీట్లు చేసిన మాదిరిగా జనాల తరలింపు కనిపిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. పైకప్పు ఉరవడంతో ఆఫీసులోని కంప్యూటర్లు, ప్రింటర్లు, పలు డాక్యుమెంట్లు తడిచిపోయాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే సూచించినా సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆరోపణలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్ఐ కీలక ఫైల్స్ ను భద్రపరచకుండా టేబుల్ పైనే వదిలి వెళ్లిపోయాడు. దీంతో డాక్యుమెంట్లన్నీ తడిచిపోయాయి.
ఇక గుంటూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నగరంలో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. అమరావతిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల వాహనాలు నీటిలో ఉండిపోయాయి. కార్లు, బైకులు పూర్తిగా వాన నీటిలో నానుతున్నాయి. రానున్న 2 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు హోంమంత్రి అనిత సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్స్ జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, పడిన చెట్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రజలు రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకు బయటకు రాకూడదని, ప్రజలు కూడా సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని హోంమంత్రి కోరారు. విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో నీటి మట్టం పెరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో కాలనీలోకి నీరు ప్రవేశిస్తోందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కరెంటు సౌకర్యం లేక అంధకారంలోనే కాలనీ వాసులు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతుందన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు కృష్ణానది వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో 3,56,024 ఉండగా 5 లక్షలకు పైగా అవుట్ఫ్లో ఉంది. ఇక నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 4,61,245 ఉండగా అవుట్ఫ్లో 4,53,700గా నమోదైంది. పులిచింతల వద్ద ఇన్ఫ్లో 3,39,434 అవుట్ఫ్లో 3,14,434 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,02,000 క్యూసెక్కులుగా నమోదైంది. వాగులు, వంకలు పొంగు పొర్లుతాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో తుపాను, వరదల నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థతో సమన్వయం చేసుకునేలా ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది. ఐఎండీ సూచనల మేరకు విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో తుపాను తీరాన్ని దాటే అవకాశాలున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా గర్భిణీలు, పాము కాటుకు గురైన వారికి, విద్యుత్ ఘాతుకాలకు గురైన వారి కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. 3 షిఫ్ట్ల వారీగా 3 సభ్యుల బృందం సెప్టెంబర్ 3 వరకు కంట్రోల్ రూమ్లో నిరంతరం అత్యవసర వైద్య సేవల్ని పర్యవేక్షిస్తారు. ఇక వర్షాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఇటు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? శివ, ప్రస్తుతం ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడే కొంచెం వాతావరణం చక్కదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది. దాదాపుగా మొన్న నిన్న కురిసిన భారీ వర్షాలకు సంబంధించి తెల్లవారుజాము వరకు కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా గత 30-40 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని రీతిలో బెజవాడ అంటే ముఖ్యంగా కృష్ణా జిల్లాని వర్ష బీభత్సం సృష్టించిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా నూజివీడు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు, నందిగామ, జగ్గైపేట నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలని జలం ఇవ్వడంతో చాలా మంది రక్షించండి అని చెప్పి డాబాలు, మిద్దెలెక్కి కూర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే నందిగామ నుంచి తెలంగాణ వెళ్లి రాకపోకల అంతరాయం ఏర్పడింది. నూజివీడు సమీపంలో మరొక వాగుకు సంబంధించి కట్టాలు దిగడంతో గ్రామానికి
నీరు చేరుకొని రాకపోవడం అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు హోంమంత్రి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఏదైతే కంప్లైంట్లు వస్తున్నాయో వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ కూడా తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా దాదాపుగా ఇవాళ రేపు 3 రోజుల పాటు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యేక హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గర్భిణీల స్త్రీలకి, చిన్నపిల్లలకి, అలాగే వర్ష ప్రభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించి కొండచేరులు చేపట్టడంతో దాదాపుగా నిన్న 4 చనిపోయిన సంఘటన కొనసాగింది. మరొక వైపు గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వాగులో కొట్టకపోయి 3 చనిపోయిన సంఘటన జరిగింది. అలాగే ఆ మిగిలిన చోట ఇటు నందిగామ జిల్లా వైపు మరొకరు చనిపోయిన పరిస్థితి. మొత్తం ఓవరాల్ గా తుఫాను ప్రభావంతో 8 మంది ఇప్పటి వరకు చనిపోయినట్లు కూడా అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఎప్పటికప్పుడు ప్రతి 2 గంటలకు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రాష్ట్రంలో వర్షాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరొక వైపు సిఎస్ నీరబ్ కుమార్ ఆయన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో అక్కడే ఉండి స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించేందుకు కార్యాచరణ అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎప్పుడూ లేని రీతిలో విజయవాడ, కృష్ణా జిల్లాలో ఈ స్థాయిలో వర్షాలు కురవడంతో విజయవాడ నగరం అంతా నిన్న ఏ బజారు, ఏ వీధి చూసినా కానీ మోకాళ్ళు నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే కొద్దిగా చక్కదిద్దుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే దుర్గగుడి ఫ్లైఓవర్ సమీపంలో కూడా భారీ స్థాయిలో వర్షపు నీరు చేరుకోవడంతో 4 బస్సులు వర్షంలో మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తోంది. మరి కొద్ది రోజు అంటే ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో కూడా కొంత సెటరేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే ప్రాథమికంగా ఒక అంచనా రావడం జరుగుతుంది. మరొక వైపు ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వర్షం కొట్టడంతో కొంతమంది నీళ్లు నేలమయం అవడం, వర్షం రావడంతో కూడా భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. శివ, ఇటు చూసుకుంటే మరో 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులతో చెప్తున్నారు. మరి ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అధికారులు ఏ విధమైన అప్రమత్తం చేశారు? అలాగే వాళ్ళకి పునరావాస కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు శివ? అంటే ఎప్పటికే రానున్న 48 గంటల పాటు అంటే దాదాపు తీరం దాటిన తర్వాత, తీరం దాటడానికి ముందు కూడా ఈ ప్రభావం కొంత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. తీరం దాటిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపిస్తుంది. సో రానున్న 48 గంటల పాటు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల పునరావాస కేంద్రాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ నేతృత్వంలో అక్కడ పునరావాస కేంద్రంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సరైన వసతులు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు పునరావాస కేంద్రాలు కల్పిస్తూ, మరొక వైపు లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ, ఇంకొక వైపు అధికారులు ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కార్యాచరణ అయితే రూపొందించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం దాదాపుగా అన్ని రకాల చర్యలకు సంబంధించి కూడా కార్యాచరణ తీసుకుంటుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే చర్యలు అయితే చాలా ఎక్కువగానే తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న సడన్ గా అంటే ఒక్కసారిగా విజయవాడపై వర్ష ప్రభావం పడటంతో పూర్తి స్థాయిలో ఇటు విజయవాడ కార్పొరేషన్ అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ కట్టడి చేయడంలో ఉదయం నిన్నంతా కూడా కొంత విఫలమైన పరిస్థితి కనిపించింది. కానీ నిన్న సాయంకాలం నుంచి మంత్రులు స్వయంగా రంగంలో దిగడం, హోంమంత్రి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, ఇట్లా మంత్రులంతా కూడా స్వయంగా రంగంలో ఉంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితిని అప్డేట్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి ఒక ధైర్యం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తం అవడంతో కూడా ప్రజలైతే కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ రానున్న 48 గంటల పాటు జరిగే ఎటువంటి పరిణామాలు అంటే వర్షం జరిగిన పరిణామాల్ని ఇటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. లోతట్టు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. మరొక గ్రామాలకు సంబంధించి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దు అని చెప్పి పోలీసు అధికారులు స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ప్రసన్న.
శివ, అలాగే చూసుకుంటే ఆ వర్షాలకి ఇటు కొండ చర్యలు కానివ్వచ్చు, రోడ్లపైన చెట్లు కూడా విరిగి పడుతున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. సో ఇవన్నీ వెంటనే ఎన్డీఆర్ఎఫ్ కానివ్వచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే తొలగిస్తున్నారా? తొలగిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొందా, లేదంటే టైం పడుతుంది అనుకోవచ్చా శివ? అంటే దాదాపుగా అవకాశం ఉన్న మేరకు మేర కూడా పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గాలి తక్కువగా ఉన్న నేపథ్యంలో చెట్లు వాటికి సంబంధించి కొద్దిగా తక్కువగానే జరిగినట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఐడిఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎక్కడ ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం నిన్న సాయంకాలం నుంచి కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రానున్న 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా రాయలసీమ, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అధికారులని, అలాగే విద్యుత్ సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకే అధికారులు వారిని తీసుకొచ్చి విధులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వర్ష ప్రభావ పరిస్థితులకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది. కానీ ప్రస్తుతం అంతా ఫోకస్ అంతా కూడా అంటే తుఫాను ప్రభావం ఎక్కువగా కూడా పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాపైన ఎక్కువగా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే ఎక్కువగా ఫోకస్ ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అలాగే సురక్షితమైన ప్రాంతాలకి ఎంతమందిని తరలించాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తా ఉంది. మరొక వైపు ఎట్లా సరే ఎక్కడైనా సరే రోడ్లకి రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకునేందుకు ఇటు కార్మిక మున్సిపల్ శాఖ అధికారులు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు పోలీస్ అధికారులు, ఫైర్ సిబ్బంది 4 శాఖలు సమన్వయంతో కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా కార్యాచరణ రూపొందించుకొని చర్యలు తీసుకుంటున్నారు. ప్రసన్న శివ, ఇప్పటికే అధికారులు అయితే కొన్ని ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఏ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు శివ? ఇప్పటికే పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా 3 జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి పరిస్థితి ఉంది. ఇక ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విడిపోయిన జిల్లాలను 6 జిల్లాలకి ప్రకటించారు. ఈ 6 జిల్లాలకు సంబంధించి కూడా అప్రమత్తంగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రులు స్వయంగా రంగంలో దిగి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాల్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాల్సినట్లు కూడా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రానున్న 48 గంటల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడున్న అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి తద్వారా ఏం కావాలనేది నివారణ చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మంత్రులతో, ప్రజాప్రతినిధులతో, కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, అలాగే సెల్ఫ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ తీసుకునే చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన 2 జిల్లాలు అంటే ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే ఫోకస్ పెట్టింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఓకే